గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని గవర్నమెంట్తో పాటు సోషల్ మీడియాలో కూడా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది హీరోయిన్స్ వీటిని తట్టుకోలేక ఏకంగా ఇండస్ట్రీకే దూరం అవుతున్నారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే ధైర్యంగా వాటిని ఎదుర్కొని వాళ్లకు సరైన విధానంలో బుద్ధి చెబుతున్నారు. రీసెంట్గా మలయాళ బ్యూటీ హనీరోజ్ కూడా ఈ విధంగానే వార్తల్లో నిలిచింది. హనీరోజ్ను గత కొంతకాలంగా ఒక బిజినెస్ మ్యాన్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్నాడని, ఇలా సోషల్ మీడియాలో తమను ఇబ్బంది పెట్టడం, అవమానించటం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తనను వేధిస్తున్న ఆ వ్యక్తి లేదా బిజినెస్ మ్యాన్ ఎవరు అనేది మాత్రం ఆమె ఎక్కడా తెలియచేయలేదు. అయితే తనను ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఒక కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించడంతో తాను వెళ్లడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్లీ ఆహ్వానాలు అందాయి. అయితే వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి తనపై రివెంజ్ తీర్చుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆ లెటర్లో తెలిపింది. హనీరోజ్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ఆ బిజినెస్ మ్యాన్ వస్తూ తనను ఇబ్బందికి గురి చేస్తున్నాడట. సామాజిక మాధ్యమాల్లో లైంగికంగా కామెంట్లు చేయడంతో పాటు వేరే ఉద్దేశంతో స్త్రీని ఇబ్బందులకు గురి చేయటం నేరాల క్రిందికి రాదా అంటూ సోషల్ మీడియా లెటర్లో ప్రశ్నలు సంధించింది. సైలెంట్గా ఉంటే ఇలాంటివి తనపై మరిన్ని ఎక్కువయ్యే అవకాశం ఉందని, అందుకే ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారని తెలపడంతో ఫ్యాన్స్ కూడా ఆమెకు సపోర్టింగ్గా నిలిచారు. ఇక హనీరోజ్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అయినా మాన్స్టర్ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రం తర్వాత అమ్మడికి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక 2022లో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో కూడా మంచి గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో రాహెల్ అనే మూవీతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో వచ్చిన ఒక వైలెంట్ లుక్ ఆమె ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన రాహెల్ మూవీ జనవరి 10న మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.